తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సర్కారు దూకుడు పెంచింది. చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి తుది నమూనాలపై పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై సర్కారు దూకుడు చూపిస్తోంది. చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి తుది నమూనాలపై పలు సూచనలు చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు చేర్పులు, అదేవిధంగా రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి తెలంగాణ చరిత్ర సంబంధించిన చిత్రకారులు రుద్రం రాజేశంతో ప్రత్యేకంగా చర్చించారు. పలు నమూనాలు ఇప్పటికే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంబంధించిన గౌరవ ప్రతిష్టలు ఉండేలా ఈ చిహ్నం రాజస్వం ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండాలని చెప్పి ఎవరైతే చరిత్రకారులు రుద్ర రాజేశంతో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంలో రుద్ర రాజేశం పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. దీంట్లో తుది ఫైనల్ చేసే దాంట్లో దిశగా కొన్ని మార్పులు చేర్పులు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అన్నది ప్రధానంగా ఉంటుంది. తెలంగాణ ఆత్మకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎలాంటి గౌరవం తగ్గించేలా కాకుండా అధికార చిహ్నం అంతే రాజస్వం ఉట్టిపడేలా ఉండాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ప్రయారిటీ కూడా గంట ప్రతిబింబించే విధంగా ఉండాలన్నది సీఎం రుద్ర రాజేశంకు వివరించారు. దీనికి సంబంధించి ఈ విధంగానే లోగోను డిజైన్ చేసే పరిస్థితి ఉంది. దీంట్లో ఒక 3 డిజైన్లను రుద్ర రాజేశం సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 3 దేన్ని ఫైనల్ చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు కూడా రుద్రరాజంకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఆ సూచనల మేరకు ఈ 3లోకి వెళ్ళి ఒక నమూనాను ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఫైనల్ చేసే ఎలా ఉంటుంది, ఆ అధికార చిహ్నానికి సంబంధించి అన్నది మరికొంత టైం పట్టే అవకాశం, దానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా జూన్ 2 అన్నది చాలా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ సమావేశాల్లో ఈ కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది. దాంతోపాటు రాష్ట్ర జాతీయ గీతమే అనుకోండి, వీటన్నిటి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ప్రత్యేక దృష్టి సారించడానికి మనం భావించాల్సి ఉంటుంది. నిన్న కూడా మనం చూసాం, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణకు సంబంధించి ఎంఎం కీరవానికి మ్యూజిక్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దానికి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్టూడియోకి వెళ్ళి దానిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీక ఇవన్నీ కూడా ఎలాంటి భంగం వాటిల్లకుండా మ్యూజిక్ ఉండాలి, అదేవిధంగా గేమ్ కూడా ఉండాలన్న సూచనల మేరకు ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఈ అధికారిక లోగో విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని ఈ 3లో ఏది ఫైనల్ చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కొండల్.